హైటెక్ సిటీకి దగ్గరలో మియాపూర్ రోడ్లో ఏఎంబీ మాల్ అని చెప్పేసి ఉంటుందండి. యాక్చువల్గా దాని పేరు శరత్ సిటీ మాల్ అనమాట. సో ఏఎంబీ సినిమాస్ పైన టాప్ ఫ్లోర్లో ఉంటాయి. సో అందరూ కూడా ఏఎంబీ మాల్ అంటూ ఉంటారు. మాకు ఇంటికి దగ్గరలో ఈ మాల్ ఉందన్నమాట. చాలా పెద్ద మాల్ అండి. నాకు తెలిసినంత వరకు ఏషియాలోనే ద బిగ్గెస్ట్ మాల్ అనమాట ఇది. సో అన్ని ఎవ్రీథింగ్ A to Z ఉంటాయన్నమాట. నేను ఏదైనా వస్తువులు తీసుకోవాలి అనుకుంటే కిచెన్కి సంబంధించి కానివ్వండి, డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా నేను అక్కడికే ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను. బట్టలైనా కూడా అందులోనే తీసేసుకుంటూ ఉంటాను పిల్లలకి. ఒక రోజంతా మనం అక్కడ ఉన్నా కూడా సరిపోదన్నమాట. మొత్తం మాల్ చూడడానికి కానీ, షాపింగ్ చేయడానికి కానీ, అన్నీ తిరగడానికి కూడా వన్ డే కంప్లీట్గా ఉన్నా కూడా సరిపోదు, అంత పెద్ద మాల్ అనమాట. అయితే ఈరోజు మొత్తం మాల్ అంతా మీకు టూర్ చూపించట్లేదండి, జస్ట్ పిల్లలు ఆడుకునే గేమింగ్ జోన్ మాత్రమే చూపిస్తున్నాను. ఆ రోజు కేవలం వాళ్ళు ఆడుకోవడానికి మాత్రమే ఆ మాల్కి వెళ్ళామండి. మా యశుగడి బర్త్డే, అంటే మా చెల్లి వాళ్ళ పెద్ద బాబు బర్త్డే సందర్భంగా అక్కడికి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా కూడా షాపింగ్ చేసుకోవడం, తిరిగి వచ్చేసేయడమే తప్ప పిల్లల్ని ఎప్పుడు గేమింగ్ జోన్కి తీసుకువెళ్ళలేదండి. సో వీడు కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి ముగ్గురు సరదాగా ఆడుకుంటారని చెప్పి ఫస్ట్ టైం గేమింగ్ జోన్కి వెళ్ళామన్నమాట. అందుకని ఇంకా మిగిలిన షాపింగ్ ఏది చూసుకోలేదు, ఇంకా వేరే ఫ్లోర్స్కి కూడా తిరగలేదన్నమాట. సో అందుకని ఇంకా వేరే షాపింగ్ ఏది కూడా నేను షూట్ చేయలేదండి. ఆ రోజు పిల్లల కోసం మాత్రమే డెడికేట్ చేసేసాము. ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు శరత్ సిటీ మాల్కి వెళ్ళినప్పుడు మొత్తం మాల్ అంతా టూర్ చేయడానికి ట్రై చేస్తానండి. ప్రస్తుతానికైతే కిడ్స్ జోన్ మాత్రమే చూపిస్తున్నాను. అకేషనల్గా పిల్లలు ఎప్పుడైనా అలిసిపోయేంత వరకు ఆడుకోవాలి అంటే ఇది బెస్ట్ ప్లేస్ అండి. ఫుడ్ కోర్ట్స్ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి ఫుల్గా రోజంతా ఎంజాయ్ చేసేసి అక్కడే ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేయచ్చు. అయితే ఈ శరత్ సిటీ మాల్లో 4th ఫ్లోర్లో ట్రైడమ్, స్కై జోన్ అని చెప్పేసి గేమింగ్ జోన్స్ ఉంటాయన్నమాట. మా పిల్లలు ఆ రోజు ట్రైడమ్కి వెళ్ళారండి. స్కై జోన్ అనేది పెద్ద పిల్లలకి అనమాట, అంటే అబోవ్ 13 years పిల్లలకి స్కై జోన్లో అలౌడ్ ఉంది. అంటే హైట్ని, వెయిట్ని బట్టి స్కై జోన్లో అలౌ చేస్తారు. ఇవి కొంచెం పెద్ద పిల్లల గేమ్స్ అనమాట. అందుకని వీళ్ళందరూ కూడా ట్రైడమ్కి వెళ్ళారు. ట్రైడమ్లో వచ్చేసి వీడియో గేమ్స్ ఉంటాయండి. వీడియో గేమ్స్తో పాటు ఒక ప్లే ఏరియా ఉంటుందన్నమాట. ఫిజికల్గా ఆడుకునే గేమ్స్ అన్నీ అందులో ఆడుకుంటారు. సో ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక కార్డ్ తీసుకోవాలి. అంటే మనం ఫోన్లో రీఛార్జ్ ఎలా చేసుకుంటాం అలా ఈ కార్డులో రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. అందులో మనం ఎంతైతే రీఛార్జ్ చేస్తామో ఆ అమౌంట్ అయ్యేంత వరకు మనం ఆడుకోవచ్చు. మనం రీఛార్జ్ చేసిన అమౌంట్కి వాళ్ళు పాయింట్స్ అనేవి ఆ కార్డులో రెడీమ్ అవుతాయి. ఆ కార్డ్ని స్వాప్ చేసేసి ఎక్కడ గేమ్ కావాలంటే అక్కడ గేమ్ ఆడేసుకోవచ్చు. ఒక్కొక్క గేమ్కి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి కట్ అవుతూ పోతూ ఉంటాయి. వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక కార్డ్ తీసుకున్నామండి. ఆ కార్డులో 1500 2000 రీఛార్జ్ చేశారు. సో ఆ అమౌంట్, ఆ పాయింట్స్ అయ్యేంత వరకు కూడా ఫుల్గా పిచ్చెక్కించేశారనమాట మా పిల్లలైతే. అండ్ ఈ గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని పాయింట్స్ మనకి యాడ్ అవుతూ ఉంటాయి, అలాగే కొన్ని క్యాష్ బ్యాక్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. వాటితో ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత, గేమింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గిఫ్ట్స్ కూడా ఉంటాయండి. ఆ పాయింట్స్ని రెడీమ్ చేసుకుని ఆ గిఫ్ట్ షాప్లో ఏ ఐటమ్ అయితే వస్తుందో, టాయ్ కానీ లేకపోతే వేరే ఏమైనా గేమింగ్ ఐటమ్స్ కానీ ఏ వస్తే అవి మనం తీసుకోవచ్చు. 1 కాదు 2 కాదండి, చాలా రకాల గేమ్స్ ఉంటాయన్నమాట. ఎన్ని ఆడినా, ఎంత ఆడినా పిల్లలైతే అసలు బోర్ కొట్టదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సింగిల్ చైల్డ్ కాకుండా ఇలా 3-4 పిల్లలు ఉంటే ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వస్తే చాలా బాగుంటుందండి. మేము ఎర్లీగా వెళ్ళామన్నమాట. సో ఆఫ్టర్నూన్ కల్లా ఫినిష్ చేసేసుకుని అక్కడే లైట్గా ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. అండ్ మా చెల్లి నేను రీల్స్ చేసుకున్నాం అనమాట సరదాగా. ఆ తర్వాత నైట్కి బార్బీక్యూ ప్లాన్ చేసామన్నమాట. రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా అకేషనల్గా ఏవైనా బర్త్డే పార్టీస్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్ ఉంటే మనకి ఇంకా మనీ సేవ్ కూడా అవుతుందన్నమాట. ఎందుకు అంటే నేను చెప్తాను. అడల్ట్స్కి ఇక్కడ ప్రైసింగ్ వచ్చేసి 700 to 900 ఉంటుంది. అంటే వీక్ డేస్లో అయితే ఒకలా ఉంటుంది, వీకెండ్స్లో అయితే ఒకలా ఉంటుంది అనమాట ప్రైసింగ్. కిడ్స్కి 12 to 6 years మధ్యలో కనుక ఉంటే హాఫ్ ప్రైస్ పడుతుంది అనమాట. అంటే 400, 350 అట్లా ఉంటుంది. అయితే బిలో 6 years పిల్లలకైతే ఫ్రీ అనమాట, వాళ్ళు ఎంత తిన్నా తినొచ్చు. అండ్ ఆ రోజున ఎవరిదైనా బర్త్డే ఉంటే కనుక ఆ రోజు హ్యాపీగా వాళ్ళు ఫ్రీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్గా మనకి బార్బిక్యూలో ఏంటంటే నాన్ వెజ్, వెజ్ 2 ఉంటాయండి. బట్ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో చాలా రకాల గ్రిల్డ్ ఐటమ్స్ అనేవి మనకి అక్కడ దొరుకుతాయి కాబట్టి మెయిన్గా దానికోసం మాత్రమే, ఆ ఫుడ్ కోసం మాత్రమే అందరూ వెళ్తూ ఉంటారు. అయితే ఓన్లీ గ్రిల్డే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. డిజర్ట్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ ఉంటాయి,
కేక్స్ ఉంటాయి, సలాడ్స్ ఉంటాయి, మెయిన్ కోర్స్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. ఏది కావాలంటే అది తినేసేయచ్చు. అయితే మేము వెళ్ళిన రోజు మెనూ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. సో ఇలా బార్బిక్యూలో ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. అండ్ చివరిగా మన బుడ్డోడి బర్త్డే ఉంది కాబట్టి హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. చాలా సంవత్సరాల క్రితం అసలు బార్బిక్యూ అంటే ఏంటో తెలియని రోజుల్లో వాట్సాప్లోనో ఇందులోనో ఒక చిన్న వీడియో చూశానన్నమాట. అదేంటి అంటే ఈ లాస్ట్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చుట్టూతో నించుని చప్పట్లు కొడుతూ బర్త్డే హ్యాపీ బర్త్డే అని పాడుతూ ఉంటారు కదా. సో ఆ చిన్న క్లిప్ని ఎవరో వీడియో అది వైరల్ అయిందో సంథింగ్ ఏదో అయిందండి. సో అలా చూసినప్పుడు ఇదేంటి వింతగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు అది కామన్ అయిపోయింది. సో ఏ విషయం అయినా కూడా మన లైఫ్లో ఈరోజు రైట్ అనుకున్నదో లేకపోతే ఈరోజు ఇదేంటి అని అనుకున్నదో నెక్స్ట్ అది కామన్ అయిపోతుంది. సో అందుకని ఏ విషయమైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అదేంటి అని వేలెత్తి చూపే బదులు ఆ మూమెంట్ని ఆ క్షణంలో ఎంజాయ్ చేసేయాలి అంతే. నచ్చితే అది యూజ్ అవుతుంది అనుకుంటే దాన్ని ఫాలో అయిపోతాం, లేదు నచ్చలేదు అంటే అక్కడితో వదిలేస్తాం. సో ఇలా మా కంప్లీట్ డే అనేది ఎండ్ అయిపోయిందనమాట. ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మెమరబుల్ డే లాగా మిగిలిపోయింది. ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.